నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ కటక్. ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్కి అతి చేరువలో, అంటే సుమారుగా ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంటుందండి భువనేశ్వర్కి ఈ కటక్ అనేది. ఈ కటక్ అనేది జంట నగరాలుగా పేర్కొనవచ్చు. అంటే మన హైదరాబాద్కి సికింద్రాబాద్, హైదరాబాద్ అలాగే ఉంటాయి. అలాగే ఈ ఒరిస్సా రాష్ట్రానికి భువనేశ్వర్, కటక్ అది రెండు జంట నగరాలు పెట్టగా చెప్పొచ్చు. యాక్చువల్గా ఒరిస్సా రాష్ట్రాన్ని టెంపుల్ ఆఫ్ సిటీగా పిలుస్తారండి. అంటే భువనేశ్వర్ టౌన్ని టెంపుల్ ఆఫ్ సిటీ అంటే మొత్తం ఇన్ని రకరకాల మొత్తం ముక్కోడి దేవతలకి ఇక్కడ ఆలయాలు ఉంటాయట భువనేశ్వర్లో. మనం చూడాలనుకున్న అంటే తృష్ణ ఉండాలి కానీ చాలా ఉంటాయన్నమాట ఆలయాలు. ముఖ్యంగా ఈ కళింగ సంస్కృతికి అద్దం పట్టేటువంటి ఆలయాలన్నీ ఒరిస్సాలోనే దొరుకుతాయి. మీకు విషయానికి వస్తే ఇప్పుడు మనం సరిగ్గా కటక్లోని చాముండేశ్వరి ఆలయంలో ఉన్నామండి. యాక్చువల్గా ఆలయ స్వరూపం అంతా చూస్తుంటే కాస్త అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ. అంటే పాత ఆలయాన్ని డిమాలిష్ చేసి కొత్తగా నిర్మిస్తున్నారు. అందుకనే కాస్త టెంపుల్ అట్మాస్ఫియర్ కనపడడం లేదు. ముఖ్యంగా ఇది ప్రధాన ఆలయం. ఇది అంటే మనకి ఆంధ్ర తెలంగాణ ఉన్న ఆలయాలు చూస్తుంటే ఆలయం అనగానే ఆలయం గోపురం మీద లేకపోతే చిన్న దేవతామూర్తి విగ్రహాలన్నీ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ చూసారా ఏదో పింక్ మార్బుల్స్ తోటి ఏదో చిన్న ఇల్లులా కనపడుతుంది. కానీ మన ఒరిస్సాలో భువనేశ్వర్ మనకి పూరిలో జగన్నాథ స్వామి ఆలయం తర్వాత జనరల్గా మనం చెప్పుకున్నది కోనార్క్ అనుకుంటాం. అలాగే ఆలయాల విషయాలకు వచ్చేటప్పటికి ఈ చాముండేశ్వరి ఆలయం కూడా ద్వితీయ స్థానంలో చెప్పుకుంటారు అనమాట. యాక్చువల్గా ఇక్కడికి శక్తిపీఠం కూడా మన ఒరిస్సాలోనే మీకు తెలియదే కాదు. ఇక్కడికి శక్తిపీఠం చూసిన సుమారుగా 100 మీటర్ల దూరం వెళ్ళాలి ఆ ఊరు వెళ్ళాలంటే. కాకపోతే ఇక్కడికి మన భువనేశ్వర్కి అతి చేరువలో ఉంది కాబట్టి ఈ చాముండేశ్వర ఆలయాన్ని చాలా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఏదైనా మన మొక్కుబడిగా ఒక మాట అనుకొని మొక్కుబడి చెల్లించుకొని ఏదో ఒక ప్రదర్శన కానీ 2 ప్రదర్శనలు కానీ చేస్తే కనుక కంపల్సరీగా కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడ ప్రసిద్ధి. ప్రస్తుతానికి వస్తే కాస్త నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆలయం కాస్త ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ స్థల ప్రాశస్త్యం ఉంటుంది కదండి మన తిరుమలకి, తిరుపతికి ఎలాగ ఉంటుందో అలాగే ఈ కటక్లో ఈ అమ్మవారి ఆలయం ప్రాంగణంలోకి వస్తే అదొక రకమైన అనుభూతి అనమాట. ఇక్కడ ప్రతి ఆలయంలోనూ మాకు ప్రసాదాలు ఇస్తారు. అలాగే మాకు ఇప్పుడు ఈ యొక్క రెడ్ టవల్ ఇక్కడ గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు చూడండి ప్రధాన ఆలయం ఆర్చ్ వస్తే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ హిందూ సంస్కృతి కనబడుతుంది. ఆలయం యొక్క ప్రధాన గోపురం చూసుకుంటే ఆర్చ్ చూసుకుంటే మొత్తం అన్ని రకాల అంటే అష్టాదశలు అంటారు కదా, అలాగే 18 దేవతామూర్తుల యొక్క విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే చెప్పాను కదండి కటక్ మన పేరు మన పుస్తకాలు చదువుకుంటే తెలుస్తుంది. కటక్ మన భువనేశ్వర్లో ఎన్ని రకాల అంటే మెయిన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అంటే సిటీకి హెడ్ క్వార్టర్ కాబట్టి. అలాగే కటక్లో కూడా మనకు మీరు గమనిస్తే ఇంటర్నేషనల్ స్టేడియం ఒకటి కనబడుతుంది, ఎయిర్పోర్ట్ కనబడుతుంది, ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఆలయం ప్రాంగణం చిన్నగా ఉన్నప్పటికీ ఈ మహిమగల దేవతట. ఎప్పుడైనా మీరు ఒరిస్సా వస్తే మాత్రం భువనేశ్వర్ వస్తే చూడడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఆంధ్రవేలో మన శక్తిపీఠం కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్ళవచ్చు. ఇక్కడి నుంచి సుమారుగా చెప్తున్నాం కదా 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేండి అష్టాదశ శక్తిపీఠాలు అన్నాను కదా. అక్కడ ఒరిస్సాలో జాజ్పూర్ అటండి, అంటే గిరిజాదేవి ఆలయం కూడా అక్కడ ఉంటుంది. మన ఒరిస్సా నుంచి సుమారుగా ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్తే ఉంటుందన్నమాట. ఆంధ్రవేలో ఇక్కడ చాముండేశ్వరి ఆలయం కటక్లో ఉంది. చూడండి మా అమ్మవారి యొక్క నిర్దస్వరూపం అయితే ఇదన్నమాట. కొంచెం భయంకరంగా ఉంటుంది కానీ మన లోపలికి అలౌ చేయలేదు కాబట్టి మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. అంటే అష్టాదశ శక్తిపీఠాలు అంటే మీకు తెలుసు కదండి. మొత్తం మొత్తం 18 అనమాట. అష్ట అంటే 8, దశ అంటే 10, మొత్తం 18 అమ్మవార్ల యొక్క స్వరూపాలన్నీ మన రాష్ట్రాల్లో అంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా అఫ్కోర్స్ మీకు తెలిసిందే అష్టాదశల్లో ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి. 3 ఉన్నట్టున్నాయండి. ఏంటి శ్రీశైలం ఒకటి, ద్రాక్షారామం ఒకటి, పిఠాపురం, మొత్తం 3 ఉన్నాయి నాకు తెలిసినంతవరకు. అష్టాదశ శక్తిపీఠాలు అంటారుగా. అందులో ఈ జాజ్పూర్ ఒకటి. వీలైతే మన ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి అవి కూడా దర్శించండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటే, లేదంటే మనసులో స్మరించుకోండి, తప్పలేదు మన పరిస్థితిని బట్టి. పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుస్తాను. ఇక సెలవు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. నమో నారాయణ.
మొక్కజొన్నలు మళ్ళీ